బ్రేకింగ్ న్యూస్ విజయనగరం జిల్లా గుడివాడలో ఒక మహిళా ఎస్ఐపై దారుణానికి పాల్పడ్డారు యువకులు. ఒక మహిళా ఎస్ఐపై దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఆ మహిళా ఎస్ఐని కొట్టడమే కాకుండా జుట్టు పట్టుకొని పరుగులు కూడా పెట్టించారు యువకులు. ప్రాణభయంతో దగ్గరలోని ఒక ఇంట్లోకి వెళ్లి దాక్కున్నారు మహిళా ఎస్ఐ. ఇదంతా అక్కడ వేణుగోపాలస్వామి జాతర సందర్భంగా చోటు చేసుకుంది. వేణుగోపాలస్వామి జాతర జరుగుతున్న సమయంలో డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డాన్స్ బేబీ డాన్స్ స్టేజ్ పైన ఉన్న యువతులతో కొంతమంది యువకులు అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. అలా అసభ్యకరంగా ప్రవర్తించొద్దు అని చెప్పినందుకు ఆ మహిళా ఎస్ఐని దారుణంగా జుట్టు పట్టుకుని కొట్టారు యువకులు. అంతేకాదు మహిళా ఎస్ఐ పరిగెడుతూ ఉంటే ఆమెను పరుగు పెట్టించి ఉరికించి జుట్టు పట్టుకుని మరీ కొట్టారు. దీంతో దగ్గరలో ఉన్న ఒక ఇంట్లోకి వెళ్ళి ఆ ఎస్ఐ దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ స్టేజ్ని కూడా మనం చూడొచ్చు. స్టేజ్ పై డాన్స్ చేస్తున్న యువతులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది యువకులు. మహిళా ఎస్ఐ ఆ యువకులను అడ్డుకోవడంతో తాగిన మత్తులో ఉన్న ఆ యువకులు మహిళా ఎస్ఐపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. స్థానిక వైసీపీ నేత ఇంట్లో ఈ యువకులు ఆ దాడి తర్వాత వెళ్లి దాక్కున్నారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకసారి ఆ దాడి జరుగుతున్న సమయంలో ఏం జరిగిందో చూద్దాం. అందరూ వెళ్ళిపోయి ప్రాబ్లం అయిపోయింది. ఈ ఘటన విజయనగరం జిల్లా గుడివాడలో చోటు చేసుకుంది. గుడివాడలో డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ ఒక జాతర సందర్భంగా స్టేజ్ పైన కొంతమంది యువతులు డాన్స్ చేస్తూ ఉన్నారు. ఆ యువతులతో కొంతమంది తాగిన యువకులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. అలా ప్రవర్తించడాన్ని అడ్డుకున్నందుకు ఒక మహిళా ఎస్ఐపై విచక్షణారహితంగా రౌడీజానికి పాల్పడ్డారు. ఆ మహిళా ఎస్ఐని ఉరికించి కొట్టారు. ఆ మహిళా ఎస్ఐ దగ్గరలోని ఒక ఇంట్లోకి వెళ్ళి ప్రాణభయంతో ఇంట్లోకి వెళ్ళి దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతా దుర్మార్గంగా ప్రవర్తించారు ఆ యువకులు. ఆ తర్వాత ఆ వీడియోను చూసి వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు అనే వివరాలు ఎవరెవరు ఉన్నారనేది గుర్తించారు. వాళ్ళందరూ స్థానిక వైసీపీ నేత ఇంట్లో దాక్కుని ఉన్నారు. వాళ్ళందరినీ అక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, ఎవరెవరు ఈ యువకులు, అసలు దాడికి పాల్పడిన యువకులు, అసలు ఏం జరిగింది దాడి జరుగుతున్న సమయంలో? ఎస్ రోహిత్, ప్రధానంగా చూసుకుంటే నిన్న జరిగినటువంటి ఘటన చూస్తుంటే పోలీసులపై కూడా ఇటువంటి దాడులు జరుగుతుంటే చాలా అమానుషంగా ఉంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మనం చూసుకుంటే నేను జరిగినటువంటి ఈ దాడి అయితే మాత్రం విజయనగరం జిల్లాలో వేపాడ మండలంలో ఉన్నటువంటి గుడివాడ గ్రామంలో ఒక తిరునాళ్ళ సందర్భంగా ఇటువంటి కార్యక్రమం అయితే జరిగిందని చెప్పొచ్చు. ప్రధానంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఘటనలో మాత్రం ప్రధానంగా అక్కడ గాయపడినటువంటి ఎస్ఐ దేవి అయితే మాత్రం గతంలో కూడా కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది మీద దురుసుగా ప్రవర్తిస్తుంటారు అని కూడా ఆవిడపై కూడా కొన్ని ఆరోపణలు కూడా ఉంటున్న పరిస్థితి కూడా కనిపించింది. కానీ నిన్న జరిగినటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే అక్కడ స్టేజ్ పైన ఒక డాన్స్ బేబీ డాన్స్ పైన అక్కడ అవుతున్న సందర్భంలో కొంతమంది యువకులు అయితే ముందుకెళ్తున్నటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి స్టేజ్ పైన కొంతమంది అమ్మాయిలు అయితే డాన్స్ చేస్తున్నారు. వాళ్ళని వీళ్ళు వెళ్ళి కంట్రోల్ చేసే ప్రయత్నంలోనే దాంతో పాటు ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం కూడా ఆ టైంలో కనిపించింది. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ అక్కడ ఉన్నటువంటి పలువురు కానిస్టేబుల్ కూడా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలోనే ఈ యొక్క
పరిస్థితులు కూడా ఒక భయపడి నెలకొన్నటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. అందులో ప్రధానంగా మనం చూసుకుంటే అక్కడ జాతర జరుగుతున్న సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి యువకులు కూడా వీడి చేతితో ఒక లాఠీతో ఆ యువకుడికి కొట్టేసరికి అయితే మాత్రం ముఖం పైన తగిలి ముఖంపై గాయం అవడంతో ఒకసారిగా రక్తం వచ్చే పరిస్థితి కూడా కనిపించింది. ప్రధానంగా మనం చూసుకుంటే ఆ రక్తం రావడానికి కూడా కారణం ఏంటంటే ఆ లాఠీ చివర ఉన్నటువంటి ఆ కర్ర చిగురు ఆ మాత్రం ఆ తలకి తాగడంతో ఒకసారి రక్తం రావడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులంతా కూడా దాడి చేశారనే ఒక రకమైన భయాందోళనతో కూడా ఉన్నటువంటి స్థానికులు కూడా పైకి వాళ్ళ పైన విరుచుకుపట్టేటువంటి పరిస్థితులు కూడా కనిపించే రోజు. ఇదే క్రమంలోనే ఇంకా అక్కడ పోలీసులకు వీళ్ళకి ఏమైనా సరే ఇంకెక్కువగా గొడవ జరుగుతుందేమో ఆలోచించి అక్కడ కొంతమంది ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి యువకులు కూడా వెళ్ళి అక్కడ మరింత ఎక్కువగా చేసే ప్రయత్నం కూడా చూసుకుంటే ఆ దేవి పైనటువంటి దాడి చేసినటువంటి వాళ్ళైతే మాత్రం అక్కడ మోహన్ గాను, విష్ణు గాను, దుర్గారావు గాను, హర్షవర్ధను, అలాగే మెర్షిన్ బాబు, గౌర్ నాయుడు, సంతోష్ కుమారు, అలాగే కిషోరు, అలాగే కృష్ణమ్మ, వీళ్ళ సింహాచలం ఇలా వీరంతా 9 మందిని కూడా ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళంతా కూడా అదుపులోకి పోలీసులు అయితే తీసుకున్నారు. అలాగే కోర్టు కూడా వీళ్ళని సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఇటువంటి ఘటనలు చూస్తూ ఉంటే మనందరికీ కూడా ఒకవైపు చూసుకుంటే ఒక విధంగా కానీ పోలీసులపైనే దాడికి పాల్పడడం ఏంటి, పోలీసుల్ని ఉరికించి కొట్టడం అనేది అక్కడ కొంత విచారించదగినటువంటి విషయం. అవును రోహిత్, కరెక్ట్ మీరు చెప్పింది. ఎందుకంటే ఇదే విషయం అయితే మాత్రం చాలా ఒక విధంగా బాధాకరమైన విషయం. అంటే అందరికీ రక్షణగా ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ పైన ఇటువంటి దాడికి పాల్పడితే మాత్రం ఇంకా మరి ఇంకెవరికి మనం చెప్పుకోవాలి, అక్కడ పరిస్థితి ఏంటి అని కూడా ఒక విధంగా మనం అందరం కూడా ఆలోచించదగిన మేనేజ్మెంట్ అంతా ఏం చేస్తుంది, పోలీసులపైనే దాడికి దిగడంతో పైగా మహిళా ఎస్ఐ పై ఇంత దుర్మార్గంగా దాడికి దిగినప్పుడు అంతమంది జనాలు ఉన్నారు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఒక పోలీసులే వేరే చోటకి వెళ్ళి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే అది వేరే చోట తలదాచుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. అక్కడ ప్రధానంగా ఏంటంటే అక్కడ కొట్టారు కాబట్టి అంటే ఈ ఫ్లోలో కొట్టడంతో అక్కడ బ్లడ్ వచ్చింది. అక్కడ ఎవరికి బ్లడ్ రావడంతో ఈవిడ గతంలో దురుసుగా ప్రవర్తించేవాళ్ళు, ఆ దురుసుగా ప్రవర్తించడంతో పాటు ఈవిడ కూడా గతంలో కొన్ని రకాలుగా కేసులు పెట్టి కూడా కొంతమందిని ఇబ్బంది పెట్టారని కూడా పలు ఆరోపణలు కూడా మరొక వైపు ఎస్ఐ దేవి మీద కూడా కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు కొంచెం భావించుకొని ఆవిడే మళ్ళీ ఈ రోజు ఇక్కడికి బందోబస్తుగా వచ్చారు కాబట్టి మళ్ళీ ఈవిడ ఎప్పుడైతే ఉన్నారో ఇంకొంచెం ఎక్కువగా ఉద్రిక్త వాతావరణం నెలకొల్పే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ముందుగానే మోహరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలోనే కొంతమంది అక్కడైతే మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, కొంతమంది దాన్ని సర్దుబాటు చేస్తున్నప్పుడు కూడా అక్కడ కొంత తోపులాట కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పోలీసులకి అలాగే అక్కడ ఉన్నటువంటి యువకులకి గ్రామస్తులకు కూడా తోపులాట కూడా జరిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇదంతా మనం చూస్తుంది ఏదేమైనా ఒక రకంగా చెప్పాలంటే విచారకరమైనటువంటి ఘటన. ఎందుకంటే ఒక మనకి అందరికీ కూడా సమాజానికే ఒక సపోర్ట్ గా ఉన్నటువంటి సమాజాన్ని రక్షణ కల్పించినటువంటి ఈ రోజు రాజకీయపరమైన కారణాలు ఉన్నాయా? అదేం లేదు. ప్రజెంట్ చూసుకుంటే అక్కడైతే రాజకీయ పరమైనటువంటి కానీ లేదా కక్ష సాధింపులు కానీ అటువంటివి అయితే ఏం లేవు. అక్కడ ప్రధానంగా ఒకే ఒక కారణం చేత మాత్రం ఘటన జరిగింది. ఆ యువకుడికి బ్లడ్ రావడంతో ఒక్కసారిగా ముఖమంతా కూడా రక్తంతో కనిపించినటువంటి యువకుడిని చూసి వీళ్ళంతా కూడా ఎస్ఐ దాడి చేశారు అని చెప్పేసి అయితే మాత్రం ఒకసారికి వీళ్ళంతా కూడా వెళ్ళి దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళందరూ స్టేజ్ మీద ఉన్న మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారా? అదే స్టేజ్ పై మహిళ అసభ్యకరంగా కాదు, వాళ్ళు అక్కడ డాన్స్ చేస్తున్న తరుణంలో కొంతమంది యువకులు ఉర్రోతలు ఊగుతూ కేరింతలు కొడుతూ ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ముందుకెళ్తే ఒకరు వస్తే ఒకరితో పాటు అలాగే మరి కొంతమంది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో అక్కడ ఏమైనా ఉద్రిక్త వాతావరణం నెలకొంటుందేమని ముందస్తు చర్యల్లో భాగంగా బందోబస్తులు ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎస్ఐ దేవి గారు ఉన్నారో ఈవిడ కూడా ఆపే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఈవిడ చేతిలో ఉన్నటువంటి లాఠీతో వాళ్ళకి ఒక తగిలేసరికి పొరపాటున ముఖంపై తగిలింది అనమాట. అది ఆ తగిలేసరికి బ్లడ్ రావడంతో ఇంకా అది ఇంకేమో జరిగిపోయిందనే ఒక రకమైనటువంటి భావంతో ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది రోహిత్ అక్కడ. రైట్, 9 మందిని అదుపులోకి తీసుకున్నారా ఇప్పుడు రాజేష్ ఈ కేసులో? సార్ ప్రెసెంట్ చూసుకుని 9 మంది అదుపులో తీసుకున్నారు. వీళ్ళని కూడా కోర్టు కూడా సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కోర్టు కూడా తీసుకెళ్లారు. ఇంకా తీర్పు కూడా ఏం చెప్తుందో చూడాలి. రైట్ రాజేష్, విజయనగరం జిల్లా గుడివాడలో చోటు చేసుకున్న ఘటనది. మహిళా ఎస్ఐపై యువకులు దాడి చేశారు. అక్కడ జాతర జరుగుతుంది, వేణుగోపాల స్వామి జాతర జరుగుతున్నప్పుడు డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళంతా డాన్స్ బేబీ డాన్స్ స్టేజ్ దగ్గరకు దూసుకొచ్చే ప్రయత్నంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు లాఠీ ఒక యువకుడికి తగిలి రక్తం రావడంతో ఆ యువకులందరూ పోలీసులపై తిరగబడ్డారు. దీంతో ఆ యువకులకు వాగ్వాదం జరిగింది. పోలీసులను కూడా ఆ యువకులు టార్గెట్ చేసి పోలీసులపై దాడి చేశారు. ఆ తర్వాత ఆ యువకులందరూ అక్కడ నుంచి పారిపోయి ఒక రాజకీయ నేత ఇంట్లో దాక్కున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత వాళ్ళ
నిందితులందరినీ గుర్తించి 9 మందిని అదుపులోకి తీసుకొని కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఎస్ఐ కూడా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. ఆ యువకులందరిపైన పోలీసులపై దాడి చేస్తున్న కేసులతో పాటు పలు సెక్షన్ల కింద బిఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ ఎస్ఐ కూడా గాయాలు కావడంతో ఎస్ఐ కూడా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ ఎస్ఐకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ మాట్లాడారు. డాక్టర్ ఏం మాట్లాడారు చూద్దాం. డాక్టర్ సంతోష్ అండి, సివిల్ అసిస్టెంట్ సర్జన్, ఎస్కోట్ ఏరియా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. సో నిన్న 10:30కి అలాగా ఒక 3 to 4 మెంబర్స్ వచ్చారు. సో అదేంటంటే గుడివాడ విలేజ్ వేపాడులోని అసాల్ట్ జరిగిందని వచ్చారు. సో అందులో ఒక మైనర్ ఇంజరీస్ జరిగాయి కానీ సో అసాల్ట్ జరిగిందని వచ్చారు. వాళ్ళకి ఎమ్మెల్సీ రిజిస్టర్ చేశాము. తర్వాత పోలీస్ ఇంటిమేషన్ ఇద్దామని ఇన్ఫార్మ్ చేసినప్పుడు అది చూసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి, ఎబ్స్కౌండ్ అయిపోయారు. అండ్ అరౌండ్ 3 o'clock అలా వల్లంపూడి పిఎస్ ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు వచ్చి ఈ అసాల్ట్ చేసింది ఎస్ఐ గారు అని చెప్పి ఆవిడ కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఎమ్మెల్సీ రిజిస్టర్ చేసుకున్నారు. మైనర్గా యూపీఎస్సీ ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రభంజనం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 100 మందికి పైగా 430 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఏకైక అకాడమీ